మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. సువేందో పియ్యను హత్య చేసిన నిందితుడు బీజేపీతో లింకులున్న వ్యక్తినా? ఇప్పుడు ఇదే ప్రశ్న దేశవ్యాప్తంగా సంచలనమవుతోంది. చంద్రనాథ్ రథ్ హత్య కేసులో ఇప్పటి వరకు 3 అరెస్టు కాగా అందరి దృష్టి ఇప్పుడు రాజ్ సింగ్ పైనే ఉంది. బీజేపీ జెండా ఉన్న కారులో తిరగటం, ఆ పార్టీ అగ్రనేతలతో ఫోటోలు దిగటం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. ఒకవైపు పోలీసులు ఇతన్ని ప్రొఫెషనల్ షార్ప్ షూటర్ అని అనుమానిస్తూ ఉంటే, మరోవైపు అతని తల్లి మాత్రం సీసీటీవీ సాక్ష్యాలున్నాయంటూ సవాల్ చేస్తూ ఉంది. ఇంతకీ రాజ్ సింగ్ ఎవరు? ఒకే పార్టీకి చెందిన నాయకులతో సన్నిహితంగా ఉంటూ అదే పార్టీ నేత అనుచరుణ్ణి ఎందుకు చంపాల్సి వచ్చింది? పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం మే 6వ తేదీ రాత్రి మధ్యం గ్రామ్లో పెను సంచలనం చోటు చేసుకుంది. తన ఇంటికి తిరిగొస్తుండగా చంద్రనాథ్ రథ్పై దుండగులు అత్యంత పగడ్బందీగా మిలిటరీ ఆపరేషన్ తరహాలో దాడి చేశారు. కేవలం సెకండ్ల వ్యవధిలో కాల్పులు జరిపి దుండగులు మాయమైపోయారు. రంగంలోకి దిగిన బెంగాల్ పోలీసులు డిజిటల్ ఆధారాలను, ముఖ్యంగా యూపీఐ పేమెంట్స్ను మరియు ఎలక్ట్రానిక్ రికార్డులను విశ్లేషించగా ఈ హత్య వెనుక యూపీ గ్యాంగ్ హస్తం ఉన్నట్లుగా తేలింది. ఈ క్రమంలోనే రాజ్ సింగ్తో పాటు మయాంక్ మిశ్రా, విక్కీ మౌర్యలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన రాజ్ సింగ్ నేపథ్యం అందరినీ కూడా విస్మయానికి గురిచేస్తూ ఉంది. బల్లియా నివాసి అయిన ఇతను అఖిల్ భారతీయ క్షత్రియ మహాసభకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తూ ఉన్నాడు. నిత్యం బీజేపీ జెండా ఉన్న నల్లటి స్కార్ఫియోలో తిరుగుతూ అధికార పార్టీ నేతలతో అత్యంత సన్నిహితంగా ఉండేవాడు. హత్య జరిగిన మరుసటి రోజే అంటే మే 7న లక్నోలో జరిగిన బీజేపీ ఎమ్మెల్సీ రవిశంకర్ సింగ్ కుమార్తె వివాహానికి రాజ్ సింగ్ హాజరయ్యాడు. అక్కడ యోగి ప్రభుత్వ రవాణా శాఖ మంత్రి దయాశంకర్ సింగ్ ఎమ్మెల్సీ ప్రిన్స్ సింగుల్తో కలిసి నవ్వుతూ ఫోటోలకు ఫోజులిచ్చాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ రాజకీయ ప్రకంపనలే సృష్టిస్తూ ఉన్నాయి. రాజ్ సింగ్ కేవలం రాజకీయ పలుకుబడి కోసమే నేతలతో అంటగాగుతున్నాడని స్థానికులు చెబుతూ ఉన్నారు. మిషన్ 2026 లక్ష్యంగా చిల్కహార్ బ్లాక్ నుండి బ్లాక్ ప్రముఖ అభ్యర్థిగా ఇప్పటికే ప్రచారం కూడా మొదలుపెట్టాడు. అయితే ఇతనికి ఘనమైన నేర చరిత్ర కూడా ఉంది. 6 ఏళ్ల క్రితం ఒక వికలాంగ గుడ్ల వ్యాపారిని కాల్చి చంపిన కేసులో ఇతనే ప్రధాన నిందితుడు. ప్రస్తుతం ఆ కేసులో బెయిల్పై బయట ఉంటూనే ఈ భారీ హత్యకు సుపారీ తీసుకున్నట్లు కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అయోధ్య హైవే సమీపంలోని ఒక దాబా వద్ద యూపీ ఎస్టీఎఫ్ మరియు బెంగాల్ పోలీసులు సంయుక్తంగా రాజ్ సింగ్ ను పట్టుకున్నారు. కానీ ఇదంతా కుట్ర అని అతని తల్లి జంవంతి సింగ్ వాదిస్తూ ఉంది. మే 7న పెళ్లి వేడుకల్లో ఉన్నాడని, ఆ తర్వాత అంబేద్కర్ నగర్ మరియు అయోధ్య దర్శనాల్లో ఉన్నాడని ఆమె చెప్తూ ఉంది. ఏప్రిల్ 4 నుండి 6 వరకు రాజ్ సింగ్ తన ఇంట్లోనే ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజ్ సాక్ష్యాలు ఉన్నాయని అతని న్యాయవాది హరివంత్ సింగ్ కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. అతి తక్కువ సమయంలో కాల్పులు జరిపి తప్పించుకోవడంలో రాజ్ సింగ్ కీలక పాత్ర పోషించాడని పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఈ హత్య కోసం దాదాపు ₹1 కోటి సుపారీ ఇచ్చినట్లు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకే భావజాలం ఉన్న వ్యక్తుల మధ్య ఈ హత్య ఎందుకు జరిగింది, దీని వెనక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు అని చిక్కుముడి వీడాలంటే బెంగాల్ పోలీసుల విచారణే ఇక్కడ కీలకం.